నీకోసం పార్ట్ 10. రాజేష్, ఏమైందిరా అంత హ్యాపీగా ఉన్నావు? ఈ మధ్య డల్గా ఉండేది ఈరోజు మాత్రం నీ మొహం చాలా వెలిగిపోతుంది ఏంట్రా అని అంటుంటే, ఏమీ లేదురా అని చెప్పి క్యాబిన్లోనికి వెళ్తూ ఉంటాడు. సంథింగ్ ఇస్ రాంగ్ అని అనుకుంటూనే రాజేష్ వెనకాల వెళ్ళి తనని విసిగిస్తూ ఉంటాడు. చాలేరా ఆపరా, నా బుర్ర తినుకు అని రాజేష్ కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్, వాటి వర్క్స్ ఎంతవరకు వచ్చాయి అని అడుగుతుంటే, ఒరేయ్ టాపిక్ డైవర్ట్ చేయకు చెప్తున్నా, అసలు ఏం జరిగిందో చెప్పరా, మా చెల్లి నిన్ను క్షమించిందా అని అనేసరికి, నీ పీత బుర్రకి అప్పుడప్పుడు మంచి ఆలోచనలే వస్తాయిరా అని అనేసరికి, నేను అప్పుడే అనుకున్నారా, నీ ఫేస్లో మెరుపు చూసి తన విషయంలో తప్పు చేశాననే కదా, బాధపడడం వల్లే కదా నువ్వు ఆ 4 రోజులు కూడా డల్గా కనిపించావు. ఇంత హ్యాపీగా ఉన్నావంటే అది మా చెల్లి వల్లే, నాకు తెలుసురా అని అంటూ ఉంటాడు. సరేరా, సారిక విషయం ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు బాగానే ఉంది కదా, తన మైండ్ ఏం డైవర్ట్ అవ్వటం లేదు కదా అని రాజేష్ అడుగుతుంటే, అదేం లేదురా, చక్కగా వర్క్ కంప్లీట్ చేస్తుంది, నేర్చుకుంటుంది కూడా, పర్వాలేదు ఇప్పుడు అంటుంటే, గుడ్, అదే విధంగా తనని అబ్జర్వ్ చేస్తూ ఉండు, సారిక వల్ల మళ్ళీ మా ఇద్దరి మధ్య ఏ గొడవలు రాకూడదు అని రాజేష్ రామ్తో మాట్లాడుతూ ఉంటే, ఓకేరా బాబు, నేను చూసుకుంటాలే అని అనుకుంటూ ఉంటాడు. సరేరా అని చెప్పి ఇక కంపెనీ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. నందిని కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక కిచెన్లోకి వెళ్ళి హ్యాపీగా తిరుగుతుంటే, ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అత్తయ్య, ఈరోజు రాజేష్ గారు నేను బయటికి వెళ్ళి వస్తాము అని అడుగుతూ ఉంటుంది. సరేనా, వెళ్ళిరండి అని చెప్పి ఇద్దరూ కూడా కిచెన్లో అలా మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటికి, అత్తయ్య నేను వెళ్ళి రెడీ అవ్వనా అని మహాలక్ష్మికి అడుగుతూ ఉంటుంది. సరేరా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాలే అని చెప్పి మహాలక్ష్మి అనడంతో నందు పైకి వెళ్ళి రాజేష్తో వెళ్తున్నందుకు హ్యాపీగా రెడీ అవుతూ ఉంటుంది. టైం చాలా అవుతుంది, రాజేష్ గారు వస్తున్నారని రాలేదే అని తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ రాజేష్ మాత్రం మీటింగ్లో పడి అసలు విషయం మర్చిపోతాడు. నందుతో బయటికి వెళ్ళాలనే విషయం తనకి అసలు గుర్తే ఉండదు. ఫోన్ కూడా సైలెంట్లో ఉండడంతో, ఎంత ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో నందిని అయితే బాగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చేసేదేం లేక మౌనంగా తను కట్టుకున్న సారీ కూడా చేంజ్ చేసుకుని కిందికి వెళ్ళేసరికి మహాలక్ష్మి నందిని చూసి, ఏమ్మా ఇంకా రెడీ అవ్వలేదు అని అడుగుతూ ఉంటుంది. లేదత్తయ్య, రాజేష్కి కాల్ చేశా, తను లిఫ్ట్ చేయలేదు, ఆఫీస్లో వర్క్ హెవీగా ఉన్నట్టుంది, నేను మరోసారి బయటికి వెళ్తాంలే అని అత్తయ్యకు అయితే చెప్తూ ఉంటుంది. కానీ మనసులో నందిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. సరేరా తిను, రాజేష్ వచ్చేసరికి టైం పడుతుంది ఏమో అని మహాలక్ష్మి అన్నా కూడా, లేదత్తయ్య తను వచ్చాక తింటా అని చెప్పి అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అందరూ కూడా తిన్న తర్వాత కిచెన్లో అన్నీ సర్దిపెట్టి ఇక తన గదిలోనికి వెళ్ళిపోతుంది. రాత్రి 10 అవుతుండగా రాజేష్ వస్తాడు. అప్పటికే నందిని తన గదిలో ఒకవైపు తిరిగి పడుకుంటుంది. రాజేష్ నందినిని చూసి పడుకుందేమో అనుకుని నెమ్మదిగా ఫ్రెష్ అయ్యి వచ్చి కిందకి వెళ్ళి డిన్నర్ చేస్తూ ఉంటాడు. మంగ నందిని తినిందా అని అడుగుతూ ఉంటాడు. లేదు బాబు, మీరు వచ్చిన తర్వాత తింటానని చెప్పారు అని రాజేష్ చెప్తూ ఉంటే, అవునా అని తను తిని తన కోసమని భోజనం తీసుకుని వెళ్తూ ఉంటాడు. సరే అయితే నందు అని పిలుస్తూ ఉంటే, నందు మాత్రం తన మాట పట్టించుకోకుండా బెడ్షీట్ కప్పుకొని పడుకుంటూ ఉంటుంది. చాలా కోపం వచ్చినట్టుందే నందినికి అని అనుకుంటూ, సారీ నందు, నేను కావాలని చేయలేదు, అర్జెంట్ మీటింగ్స్ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను, ఈసారి ఎప్పుడైనా వెళ్దాం అని రిక్వెస్ట్గా అడిగినా నందు ఏమీ మాట్లాడకుండా ఇంకా చేసేదేమీ లేక ప్లేట్ పక్కన పెట్టి తన పక్కకు వెళ్ళి పడుకుని గట్టిగా హత్తుకుని తన మెడవంపుల మీదుగా చిన్న తడిముద్దు పెట్టేసరికి ఒక్కసారిగా నందు ఉలిక్కిపడి రాజేష్ వైపు తిరుగుతూ ఉంటుంది. రాజేష్ తనని చూసి కన్ను గీటుతూ ఉంటాడు. ఇక తన మీదకు లాక్కొని అతని పెదాలతో ఆమె పెదాలను లాక్ చేస్తాడు. ఒక్కసారిగా నందు ఆ చర్యకు షాక్ అయి రాజేష్ గుండెల మీద చెయ్యి వేసి నెట్టబోతూ ఉంటే తనని ఇంకా గట్టిగా అదుముకొని ముద్దు తీవ్రతను పెంచుతూ, రాజేష్ చేసిన తప్పుకు సారీ ఈ విధంగా చెప్తూ ఉండేసరికి తన ప్రేమకు లొంగిపోయి నందు కూడా తనకు సహకరిస్తూ ముద్దాడుతూ ఉంటే ఇద్దరు కూడా ఒకరినొకరు మైమర్చిపోతూ తొలిముద్దు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ముద్దును కొనసాగిస్తూ ఉంటారు. నందినికి ఊపిరి భారమవుతుందని తెలుసుకున్న రాజేష్ తనని వదిలి, సారీ నందు, చెప్పాను కదా నీతో టైం స్పెండ్ చేయాలని, నాకు ఉండదా చెప్పు, కానీ కుదరడం లేదు, ఈసారి అలా కానివ్వను సరేనా అని చెప్పి తనకి ప్లేట్ ముందు పెడతాడు. నందిని తినకుండా రాజేష్ను చూస్తూ ఉంటే రాజేష్ ముద్దు కలిపి తనకి తినిపిస్తూ ఉంటాడు. నందు రాజేష్ కళ్ళల్లోని ప్రేమగా చూస్తూ తను తినిపించిన గోరుముద్దలు సంతోషంగా తింటూ ఉంటుంది. రాజేష్ ప్లేట్ కిందన పెట్టి వచ్చి ఇద్దరు కూడా ఒకరినొకరు హత్తుకుంటే హ్యాపీగా కళ్ళు మూసుకుంటారు. రాజేష్ పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాఫీ తాగుతూ హాల్లో కూర్చుని ఉంటాడు. అప్పుడే సారిక కిందికి వస్తుంది. సారికతో కాసేపు మాట్లాడిన తర్వాత
బావా ఈరోజు నేను ఆఫీస్కి రావటం లేదు బావా, కొంచెం పని ఉంది, కొన్ని థింగ్స్ తీసుకోవాలి, అలాగే నాకు ఈరోజు రెస్ట్ కావాలి. ఆఫీస్కి వచ్చిన నుంచి నాకు కొంచెం కూడా రెస్ట్ లేదు, వర్క్ వర్క్ అని చెప్పి రెస్ట్ లేకుండా చేస్తున్నారు నువ్వు రాము. ఇక ఈరోజు నాకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది బావా అని అడుగుతూ ఉంటుంది. సరేరా అని చెప్పి రాజేష్ కూడా ఊకొట్టి కాఫీ తాగుతూ ఇక ఫ్రెష్ అప్ అవ్వడానికి మీదికి వెళ్ళి రెడీ అవుతూ ఉంటాడు. అప్పటికే నందిని రాజేష్ కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సారిక నందిని కిచెన్లో ఉండడం చూసి తన దగ్గరికి వెళ్ళి, నందు బయటికి వెళ్దాం, నాతో పాటు తోడుగా వస్తావా అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది సారిక, ఏం తీసుకోవాలి అని అడుగుతూ ఉంటే, కొన్ని థింగ్స్ తీసుకోవాలి నందు, అలా బయటికి వెళ్ళి వద్దాం అని చెప్పేసరికి సరేరా వెళ్దాం, రాజేష్ గారు మామయ్య గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మన ఇద్దరం రెడీ అయి వెళ్దాము అని సారికకి చెప్తూ ఉంటుంది నందిని. థ్యాంక్స్ నందు అని చెప్పి సారిక లోపలికి వెళ్ళిపోతుంది. నందుని సారికని చూసి చిన్నగా నవ్వుకుంటుంది. వాళ్ళ అమ్మలాగా దీనికి కోపం అంతగా లేదు. బావ తనని చేసుకోలేదని బాధపడటం లేదు, కానీ బాగానే మాట్లాడుతుంది అని మనసులో అనుకుని ఇక తన పని తను చేసుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి కిందకి వచ్చేసరికి నందిని బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతూ ఉంటుంది. తల్లి నువ్వెందుకు చేసావురా, నేను చూసుకునేదాన్ని కదా అని నందినిని అడుగుతూ ఉంటే, పర్లేదు అత్తయ్య, ఇది నా బాధ్యత, నేను చూసుకుంటాను అండి. మీరు మామయ్యకి ఏమైనా అన్నీ ఇచ్చిరండి అని అంటే, మీ మామయ్యకి అన్నీ ఇచ్చారా, కిందకి వచ్చేస్తారు ఇక నా కాసేపటికి, తను రెడీ అవుతారు. రాజేష్ కూడా డ్రెస్ అలాగే ఫైల్స్ కూడా పెట్టావా అని మహాలక్ష్మి నందిని అడిగేసరికి, అత్తమ్మ పెట్టేవచ్చా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే మహేంద్రవర్మ రాజేష్ కిందకి వస్తూ ఉంటారు. ఏంటి అత్తాకోడలు మా గురించే మాట్లాడుకుంటున్నారు అని రాజేష్ అడుగుతుంటే, ఏమీ లేదురా, నీకు అన్ను పెట్టిందా లేదని అడుగుతున్నా, పెట్టే వచ్చానని చెప్తుంది. సరే అని చెప్పి ఇదిగో కిచెన్లో పని చేసుకుంటున్నా అని చెప్తూ ఉంటుంది. సరే అమ్మమ్మీ, టైం అవుతుంది, బ్రేక్ఫాస్ట్ పెట్టండి అని చెప్పేసరికి సరే అని చెప్పి నందు రాజేష్కి వడ్డిస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. అత్తయ్య నేను సారిక షాపింగ్కి వెళ్ళి వస్తాము అని చెప్పి ఇక తను రెడీ అవ్వడానికి మీదికి వెళ్తుంది. కాసేపటికి నందు సారిక ఇద్దరు కూడా రెడీ అయ్యి కారులో స్టార్ట్ అవుతారు. సారిక తనకి కావాల్సిన పర్సనల్ థింగ్స్ కొన్ని తీసుకుని డ్రెస్సెస్ కూడా తీసుకోవడానికి షాపింగ్కి వెళ్తుంది. సారిక డ్రెస్సెస్ చూస్తూ ఉండగా నందు కూడా చుట్టూ తిరుగుతూ ఉండేసరికి ఎదురుగా తనకి రాజేష్ కనిపిస్తూ ఉంటాడు. కానీ రాజేష్ నందినిని చూడడు. రాజేష్ పక్కన ఎవరో అమ్మాయి కనిపిస్తుంది. నందిని తనని చూసి షాక్ అయి అలాగే ఉండిపోతుంది. రాజేష్ గారు ఆఫీస్కి వెళ్ళారు కదా, మరి ఇక్కడ ఈ అమ్మాయితో అని నందిని అనుకుంటూ ఉండగా రాజేష్ తన చెయ్యి పట్టుకుని నడిచి వెళ్తూ ఉంటాడు. తనకి కావాల్సిన డ్రెస్సెస్ సారీస్ అన్నీ తీసుకుని బిల్ పే చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. నందిని రాజేష్ను గమనిస్తూ ఉంటుంది. అని రాజేష్ మాత్రం నందిని వైపు చూడడు. అమ్మాయితో పాటు కారులో వెళ్ళిపోతాడు. రాజేష్ అమ్మాయికి బట్టలు అవన్నీ కొనివ్వడం ఏంటి, ఆ అమ్మాయి కారులో వెళ్ళడం ఏంటి, అసలు ఎవరు ఈ అమ్మాయి అని ఆలోచిస్తూ ఉండగా సారిక అక్కడికి వచ్చి నందు అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. సారిక అని సారిక పిలుపుతో తేరుకుని, ఏమైంది సారిక, ఎందుకు పిలిచాం అని అంటూ ఉంటే, నాకు ఈ డ్రెస్లో ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు నందు, ప్లీజ్ హెల్ప్ చేయవా అని అడిగేసరికి నందు ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది కదా, ఇదే బాగుంది అని సారిక కూడా అదే తీసుకుని ఇక ఇంటికి బయలుదేరుతారు ఇద్దరు కూడా. నందిని ఆలోచన మాత్రం రాజేష్ తన పక్కనున్న అమ్మాయి చుట్టే తిరుగుతూ ఉంటాయి. అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తూనే ఉంటుంది నందిని. సారిక మాత్రం తను చేసిన షాపింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే నందుకి అవేమీ పట్టనట్టుగా ఆలోచనలో మునిగిపోతూ ఉంటుంది. అంతలోనే ఇంటికి వచ్చేసరికి ఆలోచిస్తూనే ఉంటుంది. సారిక, హే నందిని, ఏమైంది, ఇంటికి వచ్చేసాం, దిగు అని అంటూ ఉంటే, అని పరధ్యానంగానే దిగుతూ ఉంటుంది. నందిని, ఎందుకు అలా ఉన్నావు, ఏమీ లేదు, షాపింగ్ అంతా తిరిగి వచ్చాం కదా, కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పి నందిని ముందుకు నడుస్తూ ఉంటుంది. ఏమైందో ఏమోలే అనుకుని సారిక కూడా తనతో పాటు ఇంట్లోకి వెళ్తుంది. మంగ, కాఫీ తీసుకురా అని సారిక చెప్పేసరికి సరే అమ్మగారు అని మంగ సారికకి కాఫీ ఇచ్చి వెళ్తుంది. నందిని పరధ్యానంలో ఉండడంతో కాఫీ అని అనేసరికి తాగుతూ ఉంటుంది నందు. ఏంటి అంత పరధ్యానంగా ఉన్నావు, ఏమీ ప్రాబ్లం అని సారిక అడిగేసరికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. వద్దులే, ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు చెప్పొచ్చులే అని అనుకుంటుంది. కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి తన గదిలోకి వెళ్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్పై వాలిపోయి ఇక రాజేష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే రాజేష్ ఇంటికి వస్తాడు. రాజేష్ వచ్చింది కూడా గమనించకుండా ఆలోచనలో ఉంటుంది. రాజేష్ నందుని చూసి ఏమీ మాట్లాడకుండా వాష్రూమ్కి వెళ్ళి బయటకు వస్తాడు. ఇంకా తను అలాగే ఉండడంతో ఏమైంది అని తన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని అడుగుతూ ఉంటే ఇంకా ఆలోచనలోనే ఉంటుంది నందు.
నందు అని తన భుజం తట్టి అడుగుతూ ఉంటాడు. చెప్పండి రాజేష్ గారు అని అడుగుతుంటే, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని రాజేష్ అడిగినా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది. సరే రాజేష్ గారు, మీ కాఫీ తీసుకువస్తా అని చెప్పి వెళ్తూ ఉంటుంది. సరే అని చెప్పి తనకి కాఫీ ఇస్తూ ఉంటుంది. అప్పటికి తను ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు. నందు కాఫీ తీసుకురావడం గమనించి ఫోన్ కట్ చేసేస్తాడు. సరే అని చెప్పి నందు అది గమనించినా కూడా ఏమీ మాట్లాడకుండా తనకి కాఫీ ఇచ్చి కిందికి వెళ్ళిపోతుంది. డిన్నర్ ప్రిపరేషన్ అంతా అయిందా లేదని కిందకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పటికే మహాలక్ష్మి వాళ్ళు తనుజతో మాట్లాడు నందిని గమనించి, ఎవరెత్తయ్యా అని అడుగుతూ ఉంటే, తను ప్రెగ్నెంట్ అయిందిరా, ఇందాకే హాస్పిటల్కి వెళ్ళి వచ్చారంట, అది మాట్లాడుతున్నా, నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని చెప్పింది. సరే అత్తయ్య ఇలా ఇవ్వండి అని మాట్లాడతాను. నందు తనుజకి విష్ చేసి, డాక్టర్ ఏమన్నారు అని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ బాగానే ఉన్నారు అని చెప్పి డైట్ మెడిసిన్ రాసిచ్చారు అని చెప్పడంతో, సరే జాగ్రత్తగా ఉండు, టైంకి మెడిసిన్ వేసుకో, టైంకి తిను అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. సరే వదిన అలానే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నందిని అయితే తనుజ ప్రెగ్నెంట్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అత్తమ్మ ఒకరోజు మన ఇద్దరం వెళ్ళి చూసి వద్దాం అని నందిని అనడంతో, సరేరా తప్పకుండా వెళ్దాం అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. అందరూ కూడా డిన్నర్ చేసి వెళ్ళిపోతారు. రాజేష్ అప్పటికే ల్యాప్టాప్ ముందు కూర్చుని వర్క్ చేస్తూ ఉంటాడు. రాజేష్ గారు, తను కన్సీవ్ అయ్యిందంట, ఇందాకే అత్తయ్య వాళ్ళతో ఫోన్ చేసి చెప్పారు అని అంటుంటే, అవునా, ఓ గుడ్ న్యూస్ అని మళ్ళీ తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సరే రాజేష్ గారు, మనం గుడికి వెళ్దామా రేపు, నా మనసేం బాగలేదు అని అడుగుతూ ఉంటుంది నందిని. నందు, నాకు కొంచెం వర్క్ ఉందిరా, నువ్వు అమ్మ వెళ్ళండి, లేదా డ్రైవర్తో నేనైనా చెప్తాను, మీరు వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. సరే రాజేష్ గారు అని నందిని పడుకుంటుంది. కొత్త ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ కంప్లీట్ చేసుకుని రాజేష్ అయితే పడుకుంటాడు. పొద్దున్నే లేచేసి రాజేష్కి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి మహాలక్ష్మి నందు ఇద్దరు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు. అక్కడ చుట్టూ నందిని ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. సడన్గా ఎదురుగా ఉన్న వారిని చూసి అలాగే ప్రదక్షిణ చేయకుండా ఆగి చూస్తూనే ఉండిపోతుంది. మహాలక్ష్మి వచ్చి, హే నందు, ఏం చేస్తున్నావు అక్కడ, ఎందుకు అలా నిలబడి చూస్తున్నావు, ఏంటమ్మా అంత పరధ్యానంగా ఉన్నావు, ఏమైంది అని నందినిని అడుగుతూ ఉంటే, నందిని ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. దేవుడి మీద ఎంత మనసు నిలుపుకొని దండం పెట్టుకుందాం అని అనుకున్నా తను చూసిన దానిని మర్చిపోలేకపోతుంది. అలా దేవుడికి ప్రదక్షిణ చేసి మళ్ళీ వాళ్ళనే చూస్తూ ఉంటుంది. కానీ మహాలక్ష్మి అదేమీ గమనించదు. గుడి లోపలికి వెళ్ళి అభిషేకం అర్చన అవి చేపిస్తూ ఉండగా, అత్తయ్య నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి నందిని అయితే మళ్ళీ ఇందాక ఎక్కడ చూసిందో మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తుంది. అక్కడ రాజేష్ షాపింగ్ మాల్లో చూసిన అమ్మాయితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. తన చేతిలో చెయ్యి వేసుకుని ఏవో మాటలు ఆడుతూ ఉండడం నందిని చూసింది. మొదట చూసినప్పుడే కూడా అదే విధంగా ఉండడంతో షాక్ అయ్యింది. ప్రదక్షిణ మొత్తం పూర్తి చేసుకుని దేవుడికి దండం పెట్టి వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ అలాగే ఉండడం తనని ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే తన మొబైల్ తీసి ఫోటో తీసుకుంది తన ఫోన్లోకి. తన రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి అడగాలా వద్దా అని అనుకుంటూనే మహాలక్ష్మి పిలవడంతో, అత్తయ్య వస్తున్నా అని చెప్పి గుడి లోపలికి వెళ్ళి అభిషేకం అవుతుందరా, ఇక్కడే ఉండు అని చెప్పి అత్తయ్య అనడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక పూజ మొత్తం పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. వీళ్ళు వచ్చింది వెళ్ళింది కూడా రాజేష్ ఏమీ గమనించడు. అమ్మాయితో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు. రాజేష్కి నందిని కాల్ చేస్తుంది. గుడి నుండి బయలుదేరగానే, రాజేష్ ఎక్కడున్నారు అని, మేము ఇప్పుడే టెంపుల్కి వచ్చి బయలుదేరాము అని చెప్తూ ఉంటుంది. ఎక్కడ ఉంటాను నందు, ఆఫీస్లోనే కదా ఉన్నాను అని. అయినా ఏ టెంపుల్కి వెళ్ళారు, మనం ఇంటి దగ్గరలో ఉంది కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడికే వెళ్ళామండి అనేసరికి రాజేష్ మాటల్లో కొంచెం తడబాటు తెలుస్తుంది నందుకి. ఏంటి, ఏ టైంలో వెళ్ళారు అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడేనండి వస్తున్నాం బయటికి, మీరు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇది నన్ను చూసిందా ఏంటా అనుకుని ఆఫీస్లో ఉన్నాను, మీటింగ్ ఉంది నందు, తర్వాత చేస్తాలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కంగారుగా. నందిని ఏమీ మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది. ఇంటికి వెళ్ళగానే కాస్త తిని, అత్తయ్య నేను ఇప్పుడే వస్తాను, మా ఫ్రెండ్ దగ్గరలో ఉంది, ఒకసారి చూసి వస్తాను అత్తయ్య అని చెప్పి బయటికి కారులో వెళ్తుంది. చాలా రోజులకి తను ఇంతకుముందు ఉన్న హాస్టల్లో నందు ఫ్రెండ్ ప్రియతో మాట్లాడాలని వెళ్తూ ఉంటుంది. నందుని చూసి, ఎన్నాళ్ళైందే ఇప్పుడు గుర్తుకు వచ్చానా అని ప్రియ అనడంతో, అదేమి లేదే, ఎప్పుడు నుండో వద్దామని అనుకున్నా కానీ కుదరడం లేదు, ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నా, అందుకే నిన్ను చూడాలనిపించి వచ్చా అని చెప్తూ ఉంటుంది. సరేలే, ఎలా ఉంది నీ లైఫ్, బాగానే ఉందా, రాజేష్ బాగా చూసుకుంటున్నాడా అని ప్రియ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే, ఆగవే బాబు,
బాగానే చూసుకుంటున్నాడు, నాకెక్కడ ఏ లోటు లేదు, నన్ను బంగారంలా చూసుకుంటున్నారు అని చెప్తూ ఉంటుంది. కానీ నీ మొహంలో ఏదో బాధ కనిపిస్తుంది, ఏంటి సంగతి, ఎనీ ప్రాబ్లం అని అడుగుతూ ఉంటుంది. అదేం లేదే, నేను రాజేష్ గారిని వేరే అమ్మాయితో చూసా, కానీ అతను ఫోన్ చేస్తే నేను ఆఫీస్లోనే ఉన్నానని చెప్పారు. నా కళ్ళని నమ్మాలా, రాజేష్ గారిని నమ్మాలా నాకు అర్థం కావటం లేదు. రాజేష్ గారు నాకు అబద్ధం ఎందుకు చెప్తున్నారు? అమ్మాయి గురించి తెలిస్తే ఏమవుతుంది? అదే నాకు అంతు చిక్కడం లేదు. ఇదే నా ఇదే బాధగా ఉంది. ఇంట్లో ఉంటే ఏదోలా ఉండి నీతో కాసేపు మాట్లాడితే నాకు ప్రశాంతంగా ఉంటుందని ఇలా వచ్చా అని చెప్తూ ఉంటుంది. అవునా, ఎవరే అమ్మాయి అని అడుగుతుంటే అదే నాకు తెలియడం లేదే, ఇంతకుముందు షాపింగ్ మాల్లో కూడా చూసా, మళ్ళీ ఈరోజు గుడి దగ్గర చూసా అని ఫోటో చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఆ ఫోటో నాకు సెండ్ చేయి, నేను చూసుకుంటా అని చెప్పి నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఎంక్వైరీ చేపిస్తా అని చెప్తూ ఉంటుంది. ప్రియతో కాసేపు మాట్లాడి వెళ్ళిన తర్వాత నంది మనసుకి ప్రశాంతంగా అనిపించి తన గదిలోనికి వెళ్ళి మళ్ళీ రాజేష్ డైరీ చదువుతూ ఉంటుంది. ఈ ప్రేమ అంతా నిజంగా నా పైన ఉందా రాజేష్ గారు? నేను అసలు అమ్మాయిని చూశాను, అలా మిమ్మల్ని తప్పు పెట్టడం లేదు, కానీ ఎందుకో నాకు భయమేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అంతలోనే తన మొబైల్కి ఏవో ఫొటోస్ వస్తాయి. అవి చూసి అయితే తన మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది, అలాగే ఉండిపోతుంది. అవి ఏంటో వేరే నెంబర్తో సాత్విక్ నందుకి పంపినవి, అందులో వేరే అమ్మాయిలతో ఉన్నవి, పబ్లో డ్యాన్స్ చేసినవి, తన కిస్ చేస్తున్నవి, అలా అన్ని మూమెంట్స్ కూడా నందు బాధపడేలా ఉండనివన్నీ సాత్విక్ తనకి సెండ్ చేస్తాడు. వేరే నెంబర్తో అవన్నీ చూసి తనలో ఉన్న అనుమానం, భయం కాస్త ఇంకా ఎక్కువైపోతాయి. ఇదంతా ఏంటో నాకు అర్థం కావటం లేదు రాజేష్ గారు, నాకు అదంతా పిచ్చి పట్టినట్టుగా ఉంది అదంతా చూసి అని అనుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది. ఇంతకు ముందే తను ప్రేమను కోల్పోయింది, భర్త ప్రేమైనా దొరుకుతుందేమో అని అనుకున్న నందు ఇప్పుడు తన విషయంలో మళ్ళీ ఇలా జరిగేసరికి తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది. మరి నిజంగా నందు అనుకున్నట్టుగానే రాజేష్ తనని మోసం చేస్తున్నాడా, లేదా నందే తప్పుగా అర్థం చేసుకుంటుందా? వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇది రోజు ఎపిసోడ్.